నమస్తే, నేను మీ సతీష్. టార్గెట్ శ్రీలక్ష్మి, జగన్తో జాగ్రత్త అంటూ కొన్ని హెచ్చరికలు అయితే గనక ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి అసలు శ్రీలక్ష్మి గారిని టార్గెట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డితో ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి? అసలు ఏమిటి దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ అని చూస్తే, జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ కుటుంబాన్ని కానీ నమ్ముకున్నటువంటి అధికారులు ఎవరైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళ జీవితాలు నాశనమే. దీనికి అనేక ఉదాహరణలు కూడా కాదు, సాక్ష్యాలే ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, ముఖ్యంగా ఓబులాపురం మైనింగ్ కేసులో మరి ఇదే శ్రీలక్ష్మి ఈవిడొక్కతేనా జైలుకి వెళ్ళింది అంటే ఈవిడే కాదు, ఈవిడ జైలుకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు ఆయన జైల్లో ఉంటే ఈవిడ 10 నెలల పాటు జైల్లో ఉన్నారు. అసలు ఈ శ్రీలక్ష్మి గారి నేపథ్యాన్ని చూస్తే ఏదైతే గనక 1988 బ్యాచ్ ఈవిడ, మరి 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో ఎఫిషియెంట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ప్రధానమంత్రి చేతుల మీదగానో రాష్ట్రపతి చేతుల మీదగానో ప్రెసిడెంట్ మెడల్ అనుకుంటా ఈవిడ తీసుకున్నారు. అంత మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్గా, అందులోనూ ఒక చిన్న వయసులో ఐఏఎస్ అధికారినిగా మారినటువంటి వ్యక్తి. కానీ అదేమిటో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ అవినీతి కూపానికి అలవాటు పడ్డటువంటి అధికారుల్లో ఈవిడొకళ్ళగా చేరారు. ఆ రోజున మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆయన ప్రోద్బలమో ఆయన ప్రేరేపితమో ఆ అక్రమాస్తుల కేసులు, ఓబులాపురం మైనింగ్ కేసు, ఆ ధనదాహం, ఆ అక్రమాస్తుల కేసులో ఈవిడ పాత్ర కూడా ఉంది. ఓబులాపురం మైనింగ్కి సంబంధించి అక్రమ లీజులు, వాటిలో ఈవిడ ఇరుక్కోవడమే కాక అప్పటి మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని, ఆవిడ్ని కూడా ఇరికిస్తే ఆవిడ లాక్కోలేక మొన్నటి వరకు కోర్టుల చుట్టూ తిరిగి మొన్న ఈ మధ్య ఆవిడకి ఏదో రిలీఫ్ దక్కింది. అదే కేసులో బీపీ ఆచార్య కావచ్చు, ఇంకొంతమంది అధికారులు, ఈవిడతో పాటు మిగతా ఈవిడ కింద స్థాయి అధికారులందరినీ కూడా జైళ్ళకి పంపినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజున గాలి జనార్దన్ రెడ్డికి కూడా ఎలాగ జైలు శిక్ష పడింది, దాంతోపాటుగా ఆయనతో పాటు 6-7 7 జైలు శిక్ష పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇంకా ఈవిడ పైన ఆ కేసు నడుస్తూనే ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి పైన ఏ రకంగా అయితే అక్రమాస్తుల కేసులు ఉన్నాయో అవి ఈవిడ పైన కూడా నడుస్తున్నటువంటి పరిస్థితులనే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకప్పుడు ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నటువంటి ఈవిడ మరి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డితోటి, అలాగే రాజశేఖర్ రెడ్డితో కలిసి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, ఆ కుంభకోణాల్లో పాలు పంచుకోవడం ద్వారా ఈవిడ కూడా జైలు జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు. ఇక ఆ తర్వాత కాలంలో చూస్తే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈవిడ మళ్ళీ బ్యాక్ టు కేంద్ర సర్వీసులు, తెలంగాణ కేడర్ కాబట్టి తెలంగాణకి వెళ్ళిపోయారు. అక్కడ 5 ఏళ్ల పాటు ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడే పనిచేసుకుంటూ వచ్చారు. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2020లో మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. నేను మీ దగ్గర అయితేనే పని చేయగలను, ఇగో మీ దగ్గర నేను అంత నమ్మకంగా ఉన్నాను కదా, మీకోసం జైలుకు కూడా వెళ్ళొచ్చాను కదా. అప్పుడు జైల్లో 10 నెలలు ఉన్నటువంటి సమయంలో నడవలేని పరిస్థితులు, పక్కన 2 వ్యక్తులు ఉంటే వాళ్ళ భుజాల మీద చేతులు వేసి నడవలేక బయటకు వస్తున్నట్లుగా కొన్ని మనం చూసాం ఆ వీడియోలు కూడా. అవన్నీ చూపించుకుని హెల్త్ గ్రౌండ్స్ పైన బెయిల్ తెచ్చుకున్నారు ఈవిడ. అయితే నేను ఆ రకంగా 10 నెలల పాటు జైలు జీవితం గడిపాను కదా, మళ్ళీ అవకాశం కల్పించండి, మీ దగ్గరకు వచ్చి నేను పనిచేస్తా, మీరు ఎలాంటి అవినీతి చేస్తున్నా అందులో ఒక అధికారిగా నాకున్నటువంటి ఆ తెలివితేటలు వీటన్నిటిని కూడా ఉపయోగించి మీకు సహకరిస్తా అని చెప్తే, మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో మాట్లాడుకుని కేంద్రంతో మాట్లాడి మళ్ళీ తెలంగాణ నుంచి ఆవిడని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. మొదట మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఆవిడకి చీఫ్ సెక్రటరీగా ఏదో ఇచ్చారు. ఆ తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ఆవిడకి ప్రమోషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏమిటి అంటే ఆయన ఎలాంటి అక్రమాలు చేస్తా ఉన్నా వాటన్నిటికీ ఈవిడ మేధస్సును ఉపయోగించి ఈవిడ కూడా ఒక అధికారినిగా ఉంటూ ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ, ఏ రకంగా దోపిడీ చేయొచ్చు, ఏ రకంగా అయితే దొరకకుండా ఉంటాం, ఇవన్నిటికీ కూడా మరి ఐఏఎస్ అధికారులుగా కొంత వాళ్ళ చేతుల్లో కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకు కొంత పవర్స్ ఉంటాయి కదా. ఈవిడైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమన్న చోటలా సంతకం పెట్టిద్ది అని చెప్పి ఆయన తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు. ఈవిడ కూడా అలాగే పనిచేసుకుంటూ వచ్చారు. అయితే ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ఈవిడ రిటైర్ అయ్యే వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి ఈవిడ అత్యున్నతమైనటువంటి స్థాయిల్లో అక్కడ దాకా వెళ్ళి అప్పుడు రిటైర్ అవుతాను అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లుగా మొత్తం అంతా కూడా తిరగబడింది. ఈ రోజున అధికారం జగన్మోహన్ రెడ్డికి పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మళ్ళీ ఈవిడ ఆటలు సాగిద్దాం అనుకుంది. ఎలాగో అలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి మళ్ళీ ఏదో ఒక పోస్ట్ తెచ్చుకుందాం అనుకుంటే ఆయన కనీసం ఆవిడ బొక్కే ఇస్తుంటే అది కూడా తీసుకోకుండా ఆయన పక్కకి జరిపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక అప్పటి నుంచి కూడా ఈవిడకి పోస్టింగ్ ఏమి ఇవ్వలేదు, అలా కూర్చోబెట్టారు. అయితే ఈ క్రమంలో ఒక తాజా వివాదం అయితే కనుక తెరపైకి వచ్చింది. అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈవిడ్ని
టార్గెట్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆవిడని టార్గెట్ చేసి ఇప్పుడు ఈ వివాదానికి తెరలేపారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇటీవల మనం చూసాం కదా, భూమన కరుణాకర్ రెడ్డి గారు మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆవిడ పేరు చెప్పకపోయినా పరోక్షంగా మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించే అని చెప్పి వార్తా కథనాలు కూడా వచ్చినాయి. ఒక్కసారి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేటువంటిది కూడా ఒక్కసారి విందాం. ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు. లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసు. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. 11 ఆ 11 లెక్కేమిటో మరి వీళ్ళకి ముందరి నుంచే తెలుసా? దేవుడు రాసిన స్క్రిప్టా? 11 విగ్గులు ఉన్నాయంట ఆవిడ దగ్గర. అయినా అసలు కరుణాకర్ రెడ్డి గారు ఓకే, ఆవిడతోటి ఏదైనా విభేదాలు వచ్చి ఉండొచ్చు, లేదంటే కనుక ఆవిడ వల్ల వీళ్ళకి ఏమైనా కూడా కొంత ముప్పు ఉండి ఉండొచ్చు కాక, కానీ ఈ రోజున ఆవిడ కట్టుకునే చీరలు ఎంత ఖరీదు, ఆవిడ విగ్గులు ఎంత ఖరీదు, ఈయనేదో కనుక ఆవిడకి కొనిపెట్టినట్లుగాను, లేదంటే ఆ బిల్లుల డబ్బులన్నీ ఈయనేదో చెల్లించినట్లుగా ఎంత పర్ఫెక్ట్గా చెప్తా ఉన్నారు. 1,50,000 ఖరీదు చేసేటువంటి చీర, 50 లక్షలు ఖరీదు చేసేటువంటి విగ్గు, అది కూడా 11 ఉన్నాయంట. మరి చీరలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, ఈయనకే తెలిసి ఉండాలి. ఆడవాళ్ళు కట్టుకునే చీరల గురించి, వాటి ఖరీదులు, వాళ్ళ విగ్గులు మీరు మాట్లాడండి. వాళ్ళని విమర్శించాలన్నా, వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు చేయాలన్నా ఇంకో రకంగా చేయొచ్చు. అలాగని నేనేం శ్రీలక్ష్మి గారు ఆవిడేదో మంచి ఆవిడ, పుణ్యాత్మరాలు అని చెప్పట్లా. ఆవిడ అవినీతిలో, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిలో భాగస్వామే, రాజశేఖర రెడ్డి గారి అవినీతిలో భాగస్వామే, అక్రమాస్తులు సంపాదించుకుంది ఆవిడ కూడా సంపాదించుకుంది ఈ రోజున అనేటువంటిది మనం వింటా ఉన్నాం. ఆ అక్రమాస్తుల కేసుల్లో ఆవిడ పాత్ర కూడా ఉంది. ఎలాంటి లాభం లేకుండా, ఏ స్వలాభం లేకుండా అధికారులు ఎవరైనా వాళ్ళ జీవితాల్ని పణంగా పెడతారండి? ఇలాంటి కరప్టెడ్ అధికారులు. ఈవిడ పాత్ర ఉందనే కదా కోర్టు ఆ రోజున శిక్ష చేసి 10 నెలల పాటు జైల్లో పెట్టింది. ఇవాళకి ఆవిడ మీద ఉన్నటువంటి కేసులు అందుకే కదా, అక్రమాస్తుల కేసులే కదా. అందుకని ఈవిడేమి పెద్ద పాపం ఉద్దనారి పతివ్రత అని నేను అనట్లా. ఆవిడ కూడా మంచి కరప్టెడ్ ఆఫీసరే. అయితే ఆవిడని గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు కూడా చెప్తా. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులో. ఈ ఆధునిక రజియా సుల్తానా అనే కారణమని. ఆధునిక రజియా సుల్తానా. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఆ కుటుంబంతో కలిసి ప్రయాణించినటువంటి అధికారిని, మరి ఈ రోజున ఆవిడ ఒక పూతన, ఒక లంకిని, ఒక తాటకి, ఒక ఆధునిక రజియా సుల్తానా ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇంతలా శ్రీలక్ష్మి గారిని టార్గెట్ చేశారు అని అంటే 2019 నుంచి 2024 వరకు ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఆవిడ్ని తెలంగాణ నుంచి డిప్యుటేషన్ పైన ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకుని ఆవిడకి ఉన్నతమైనటువంటి పదవులు కట్టబెట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆవిడ ఉన్నటువంటి సమయంలో తిరుపతిలో రోడ్డు వైండింగ్ పని, ఆ రోడ్డు వైండింగ్ సంబంధించినటువంటి అంశంలో టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేటువంటి ఆ బాండ్స్ కూడా దేనికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడైనా కూడా రోడ్ వైండింగ్ చేస్తూ ఉంది, లేదా ఆ రోడ్డు పనులు చేస్తూ ఆ రోడ్డు విస్తరణ పనుల్లో ఎక్కడైనా కూడా ప్రభుత్వ భూములు, అలాగే ప్రైవేట్ భూములు, ప్రైవేట్ ఆస్తులు కూడా ఉంటాయి కదా, ప్రైవేట్ వ్యక్తులకు చెందినటువంటి ఆస్తులు, అలాంటి వాళ్ళ భూముల మీదుగా ఈ రోడ్డు వేసుకుంటూ వెళ్ళాలి. రోడ్ వైండింగ్ చేసేటప్పుడు అలాంటి వాళ్ళ భూములు పోతాయి. రోడ్ వైండింగ్ చేసేటప్పుడు షాపులో, బిల్డింగ్లో ఉంటే ఆ బిల్డింగులు కొట్టేస్తారు. అలాంటి టైంలో ఏం చేస్తారంటే సహజంగా వాళ్ళకి నష్టపరిహారం, కాంపన్సేషన్ అనేటువంటిది ప్రభుత్వం ఇస్తుంది. లేదు కాంపన్సేషన్ ఇవ్వనటువంటి పక్షంలో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అనేటువంటివి ఇస్తారు. ఈ టీడీఆర్ బాండ్స్ వాళ్ళు అమ్ముకోవచ్చు కూడా. అయితే ఈ టీడీఆర్ బాండ్స్ వాటి తాలూకు ఇదేమిటి అంటే రేపొద్దున్న ఎప్పుడైనా వీళ్ళు అమ్ముకోవాలి అని అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ కింద ఆ టీడీఆర్ బాండ్లు వాటి వెల ఎంత, అప్పుడు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఇదేంటి అన్నది అంశంలో టీడీఆర్ బాండ్లు అన్నది కూడా ఎవరైతే గనక నష్టపోయినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు, లేదంటే ప్రభుత్వానికి తీసుకొచ్చి మళ్ళీ అమ్మచ్చు. ప్రభుత్వం కూడా ఆ సమయంలో నష్టపరిహారం, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ, వీటన్నిటిని బట్టి
వాటిని లెక్కగట్టి డబ్బులు ఇస్తుంది. అయితే ఈ టీడీఆర్ బాండ్స్ వ్యవహారంలో ఇదే భూమన కరుణాకర్ రెడ్డి 2,000 కోట్ల రూపాయల అక్రమాలకి పాల్పడ్డారు అనేటువంటిది ఈ రోజున బయట పెట్టారు. ఎవరు బయట పెట్టారు అంటే అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఇదే శ్రీలక్ష్మి గారు బయట పెట్టారు అని చెప్పి ఇప్పుడు వీళ్ళ ఆరోపణ. ఆవిడ పెట్టుండొచ్చు, పెట్టకపోయి ఉండొచ్చు, ఆ విషయం ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాలి. అయితే ఆవిడ ఎందుకు పెడతారు? అరే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ కుటుంబానికి అంత దగ్గర వ్యక్తి కదా, ఇప్పుడు ఆవిడ పెట్టాల్సిన అవసరం ఏముంది? చేసిన అక్రమాల్లో ఆవిడ పాత్ర కూడా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఆవిడ ఎందుకు బయట పెడుతుంది అని అంటే, వాస్తవానికి ఈవిడ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. మరి ఆవిడకున్నటువంటి సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆవిడ చీఫ్ సెక్రటరీగా, అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి తర్వాత అధికారుల్లో మరి ఆ స్థాయిలో టాప్ పొజిషన్లో ఉండేటువంటి అధికారినిగా ఉండాల్సినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 1992 బ్యాచ్కి చెందినటువంటి వ్యక్తి. అంటే ఈవిడ కంటే 4 ఏళ్లు ఆయన జూనియర్. ఆయన చీఫ్ సెక్రటరీ అయ్యారు కానీ ఆయన కంటే సీనియర్ అయినటువంటి ఈవిడ చీఫ్ సెక్రటరీ అవ్వలేదు. కారణం ఏమిటి అంటే ఆవిడ పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, ఆవిడ పైన ఉన్నటువంటి కేసులు, ఆవిడ పైన ఉన్నటువంటి ఎలిగేషన్స్. దీంతో ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆవిడకి పోస్టింగ్ ఇవ్వకుండా ఆవిడని పక్కన పెట్టారు. మరి ఈ క్రమంలో వచ్చే ఏడాది మే తోటి 2026 మేలో ఆవిడ రిటైర్ అవ్వాలి. ఎవరైనా కూడా ఐఏఎస్ అధికారులు వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి వాళ్ళు చీఫ్ సెక్రటరీ అవ్వాలని, అదే ఐపీఎస్ అధికారులు అయితే గనక డీజీ ర్యాంకులో, డీజీపీ హోదాలో రిటైర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళకి కొంత కళ ఉంటుంది. ఎందుకంటే ఇదిగో ఈ స్థాయి నుంచి ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం, మా సర్వీస్ అనేటువంటిది ఇలా ఎదిగింది, అంతిమంగా నేను ఈ స్టేజ్కి నేను ఎదిగాను అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత కూడా ఉంటుంది. అందుకని ఆ పదవుల్లో రిటైర్ అవ్వాలనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి పాపానికి, వాళ్ళ అవినీతిలో భాగస్వామి అయినటువంటి పాపానికి ఈవిడ రిటైర్ అయ్యే టైంకి కూడా ఈవిడికి పోస్టింగ్ వస్తుందో రాదో తెలియదు. అందుకని ఇప్పుడు ఆవిడ ప్రభుత్వం దగ్గర సరెండర్ అయిపోయారు. ఇదిగో గడిచిన 5 ఏళ్ళు జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఈ అంశాలు ఉన్నాయి, నేను మీకు బయట పెట్టేస్తా అని చెప్పేసి ఆవిడ మొత్తం చెప్పేస్తా ఉన్నారు అని చెప్పి ఈ రోజున వీళ్ళైతే గనక అనుమాన పడుతున్నటువంటి పరిస్థితి. అయితే అయినా కూడా ప్రభుత్వం ఇంకా ఆవిడ పైన ఏదైతే గుర్రుగానే ఉంది, ఆవిడ పట్ల ఇంకా సానుకూలంగా స్పందించేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటిది అయితే గనక అధికార వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా పట్టుకున్నటువంటి భయం ఏమిటి అంటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో కక్ష కట్టింది, ఆయన మళ్ళీ జైలుకు పంపాలని చూస్తూ ఉంది, ఆయన్ని రాజకీయంగా దెబ్బగొట్టాలని చూస్తూ ఉంది. కాబట్టి అందుకు పనికొచ్చే పావులన్నింటినీ గురించి కూడా అన్వేషిస్తూ ఉంది. అందులో ఈవిడ కూడా ఒక పావుగా వాళ్ళ చేతికి చిక్కితే రేపు అక్రమాస్తుల కేసుల్లో ఉన్నటువంటి ఆ రహస్యాలన్నీ కూడా ఈవిడ బయట పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలోనో లేదంటే కనుక మద్యం కుంభకోణం కేసో ఇంకో కేసుల్లోనో అరెస్ట్ అవ్వడం కాదు, అసలు ఏదైతే కనుక అక్రమాస్తుల కేసులు 12 ఏళ్ల నుంచి ఉన్నాయో అందులోనే సిబిఐ, ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఈయన వెళ్ళి తీహార్ జైల్లో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఆవిడ ఇప్పుడు నోరు విప్పేస్తారో అని చెప్పి ఆవిడ్ని టార్గెట్ చేసి భూమన కరుణాకర్ రెడ్డి చేత ఈ రోజున ఆ రకంగా తిట్టించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తనకి కావాలి, తనకి పనికొస్తారు అంటే ఎలాంటి వాళ్ళనైనా తెచ్చిపెట్టుకుంటాడు. అదే తనకు అక్కర్లేదు అని అనుకుంటే వాళ్ళు తనకి ఎంత సన్నిహితులైనా కూడా, ఉదాహరణకి చూస్తే తల్లి చెల్లి విషయమే, సునీత గారి విషయమే మనం చూసాం కదా, అవే సాక్ష్యాలు, ఉదాహరణలు కూడా కాదు. కాబట్టి శ్రీలక్ష్మి గారిని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డికి అదేం పెద్ద విశేషం కాదు. ఖచ్చితంగా ఆయన టార్గెట్ చేసి ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ కుటుంబాన్ని కానీ నమ్ముకుంటే ఎస్ అధికారులు ఆఖరికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. దానికి సాక్ష్యాలు ధనుంజయ రెడ్డి, ఒక ఐఏఎస్ అధికారి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడో అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఐఏఎస్ని చేశాడు, కన్ఫర్మ్డ్ ఐఏఎస్ చేసి ఏదో. ఆయన 2019 ముందర వరకు కూడా ఒక మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే నాకు ధనుంజయ రెడ్డి గారు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టే నేను చెప్తా ఉన్నాను. ఆయన 2019కి ముందు 2014 టు 2019 మధ్యలో ఆయన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అప్పుడు నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. నాకు ధనుంజయ రెడ్డి గారు వ్యక్తిగతంగా తెలుసు, ఆయన పనితీరు కానీ ఆయన ఎంత ఇదిగా వర్క్ చేస్తారు అనేది కూడా నాకు తెలుసు. తిత్లీ లాంటి తుఫాన్ టైంలో ఆయన పనిచేసినటువంటి తీరు నేను ప్రత్యక్షంగా చూశాను. అలాగే వంశధార ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ హిరమండలం కొత్తూరు దగ్గర కొన్ని గ్రామాలని ఖాళీ చేయించాలి, నిర్వాసిత ప్రాంతాలకు వాళ్ళని తరలించాలి. సహజంగా అయితే కనుక ఎవరినైనా గ్రామాలు ఖాళీ చేసి మీరు రండి మీకు నిర్వాసిత గ్రామాల కింద వేరేవి ఇస్తాము అని చెప్తే గ్రామాలతోటి వాళ్ళు పుట్టింది ఆ భూమి మీద కదా, వెళ్ళడానికి అంత తొందరగా ఒప్పుకోరు, అక్కడ ఎన్నో సమస్యలు తలెత్తాయి. కానీ అలాంటి గ్రామాలని కొత్తూరు
మండలంలో అక్కడ ఉండేటువంటి ఆ గ్రామాల్ని ఖాళీ చేయించేటప్పుడు కూడా ఇదే ధనుంజయ రెడ్డి గారు ఆ జిల్లా కలెక్టర్గా ఉంటూ అప్పటి ఎస్పీ త్రివిక్రమ్ వర్మ గారు, నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా, వీళ్ళు ఎంతో ఎఫిషియెంట్గా పనిచేశారు. ఆ గ్రామాల్ని ఎలాంటి సమస్యలు లేకుండా ఖాళీ చేయించారు, వాళ్ళని నిర్వాసిత గ్రామాలకు తరలించారు. అంత ఎఫిషియెంట్గా పనిచేసిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ధనుంజయ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది? ఈరోజు ఆయన ఎక్కడున్నాడు? లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు కదా. కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నాడు కదా. ఇలాగా అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమయ్యాడు? ఆయన కూడా జత్వానీ కేసులోను ఏపీపీఎస్సీ కేసుల్లోను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీదే ఉన్నాడు కదా. శ్రీలక్ష్మి గారు ఇప్పటికీ ఆవిడ అక్రమాస్తుల కేసులు, ఓబ్లాపురం మైనింగ్ కేసు ఇంకా ఎదుర్కొంటానే ఉన్నారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ కుటుంబాన్ని కానీ నమ్ముకుంటే ఆఖరికి అధికారుల పరిస్థితి ఏమవుతుందయ్యా అంటే ఇంతే, నాశనం అయిపోతుంది. ఆ జవహర్ రెడ్డి ఆయన ఒక్కడు మాత్రం మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో కన్నెర చేయనట్టు ఉంది ఆయన పైన. అందుకని చెప్పి చీఫ్ సెక్రటరీ హోదాలో ఆయన రిటైర్ అయ్యారు. కానీ ఏమైంది? ఆయన కొడుకు కలిసి ఏదైతే గనక అక్కడ భోగాపురం దగ్గర భూములు కొట్టేశారు అని చెప్పేసి ఆ ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి కదా. వాటి మీద కూడా కేసులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వింటా ఉన్నాం కదా వార్తలు. ఇట్లాగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుంటే అధికారులంతా కూడా నాశనం అయిపోవడమే. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇంకా పాత వాసనలతో మెలుగుతున్నటువంటి అధికారులు కళ్ళు తెరుచుకోండి. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని అనుకుంటున్నారేమో. అవసరం తీరాక ఇదే శ్రీలక్ష్మి గారిని టార్గెట్ చేసినట్లుగా మిమ్మల్ని కూడా వదిలించుకోవడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.